సో భూముల్ని పోగొట్టుకోవటం, పెళ్ళిళ్ళకో అవసరాలకో అప్పులకో పోగొట్టుకోవడం. మా నాన్న ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి. ఆ కష్టాలు ఆ బాధలు ఎలా ఉంటాయో తెలుసు నాకు. స్వతహాగా నేను రైతుని. పంట పండించడంలో ఒక రైతు కూలి ఎంత కష్టపడతాడో నేను అంత రైతు కూలీలో కష్టపడ్డాను. ఒక రైతు ఎంత ప్రేమిస్తాడో, ఎంత జాగ్రత్తగా ఉంటాడో, ఎంత ప్రేమిస్తాడో భూమిని, అది నేను చూశాను. నేను సహజంగా సినిమాలు కూడా కాదనుకొని నేను వ్యవసాయం చేశాను చాలా కాలం. అలాంటి పరిస్థితుల్లో భూములు కోల్పోవటం ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు. ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు భూములు కోల్పోతూ. ఇది నాకు మొదటిసారి 2014 తర్వాత వచ్చింది కాదు. 2007లో నేను కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టడానికి ప్రేరణ 84 SCZలు రావటం వల్ల ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మాట నన్ను కదిలించింది. అభివృద్ధి జరుగుద్ది, అభివృద్ధి అవసరం, అభివృద్ధి జరగాలి. ఒక రైతు అన్న మాటలు నేను చూసి నాకు కన్నీళ్ళు వచ్చేసినాయి. ఆ రైతు అన్న మాటలు అంటే భూములు కోల్పోయాడు, చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నాడు, చాలా కన్నీళ్ళు లేవు, బాధలు లేవు. చాలా మాట ఆయన అందేంటంటే అభివృద్ధి కోసం ఇదివరకు ఊళ్ళ కోసం రోడ్లు వేయడం చూసాం, కానీ ఇప్పుడు రోడ్ల కోసం ఊళ్ళో తీసేయడం చూడలేదని చెప్పాడు. అది ఎంత బాధ కలిగించిందంటే మాట. అంటే దాంట్లో అభివృద్ధి అనేది కొంత విధ్వంసంతో కూడుకున్నది, నాగరికత విధ్వంసంతో కూడుకున్నది. ఇది అవసరం అభివృద్ధి. ఎవరైనా సరే మా ఉన్న పరిస్థితుల్లో అభివృద్ధిని ఎవరు కాదనరు, కానీ అందరం కోరుకునేది అభివృద్ధి కొంత నియంత్రణతో జరగాలి, కొంత ఒక క్రమ పద్ధతిలో జరగాలనేది ఎవరైనా కోరుకునేది. మేధావులు కానీ, చలం గారు కానీ, రమణ గారు కానీ, సత్య గారు కానీ, గాంధీ గారు కానీ, శాంతిప్రసాద్ గారు కానీ, ఇంకా పెద్దలు ఎక్కడైనా సరే, ఏ మూల ఉన్నా సరే భారతదేశంలో. నాకు 84 SCZలు పెట్టినప్పుడు ఆ రోజున నేను ప్రతి రైతు బాధలు చూశాను. అంటే నా కళ్ళ ముందు, అంటే ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయి అనొచ్చు. విపరీత అనిశ్చితి, అస్థిరత, అరాచకానికి దారితీస్తాయి. మీకు తెలంగాణ రాష్ట్ర విభజనకి ముఖ్య కారణం ఈ భూసేకరణలే. అంత కోపం వచ్చింది. ఆ రోజు శత్రువు ఉన్నాడు తెలంగాణ ప్రజలకి, ఆంధ్ర వాడని ఒక శత్రువు ఉన్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ అలాంటి భూసేకరణ జరుగుతుంటే దీనికి శత్రువు ఎవడో తెలియదు.